అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం సార్. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మనకి నవంబర్ మాసంలో మొదటి 1వ తారీఖునే మనకి కార్తీక మాసం వస్తుంది, ఎంటర్ అవుతుంది. అమావాస్య అవన్నీ కూడా అక్టోబర్ నెలలోనే, అక్టోబర్ 31వ తారీఖున అమావాస్య వస్తుంది. కార్తీక మాసం 1వ తారీఖు వస్తుంది కాబట్టి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అందులోనూ మేషరాశికి చెప్పుకోకపోతే మనకి మొదటి రాశి ఉండేది. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఒక విశిష్టత ఈ మాసంలో అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అందులోనూ మనకి అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు వస్తాయి అన్నమాట. అందులో మేషరాశి వచ్చేసి 2వ ఇంట్లో గురువు ఉన్నాడు, 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. సో రాశి పరంగా చూస్తే మనకి ముఖ్యంగా మేషరాశికి సంబంధించినటువంటి స్థానాల్లో ఏ గ్రహము మంచి చేస్తుందో అవి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా మేషరాశికి గురుస్థానం 2వ ఇంట్లో ఉంది కాబట్టి ఎవరైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది కదా, ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది చాలా బాగుంటుంది. విదేశాలకి ప్రయత్నం చేసినా కూడా, చదువుల కోసం కానీ, డాక్టరేట్ చేయాలన్నా కూడా బాగుంటుంది. అలాను అక్షరాభ్యాసం చేయాలనుకున్న వాళ్ళు కూడా మాసాల్లో కానివ్వండి, కొన్ని అంటే ఎప్పటి నుంచో అక్షరాభ్యాసం చేయాలంటారు. అంటే 2.5 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి అక్షరాభ్యాసం చేస్తారు. ఈ అక్షరాభ్యాసం చేయాలనుకున్న వాళ్ళు ఈ కార్తీక మాసంలో, ఈ నవంబర్ మాసంలో అయితే మేషరాశి పుట్టిన వాళ్ళు అయితే అక్షరాభ్యాసం కూడా చేసుకునేటువంటి మంచి తరుణం ఉన్నది. ఎందుకంటే 2వ ఇంట్లో గురువు ఉన్నాడనమాట. 2వ ఇంట్లో గురువు అంటే అత్యద్భుతంగా చదువు కానీ, మేధాశక్తి కానీ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. అతను ఒక్కడు కానీ, ఆమె ఒక్కడు కానీ అక్షరాభ్యాసం చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు మంచి కలెక్టర్ కానీ, మంచి స్థాయి ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ ఇలాంటి మంచి స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చెప్పి విద్యారంగానికి, ఎడ్యుకేషన్ పరంగా అయితే ఈ మేషరాశి అయితే చాలా గొప్పగా ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఈ యొక్క కార్తీక మాసంలో, నవంబర్ మాసంలో ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అందులోనే సర్క్యులేషన్ బిజినెసెస్, ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి, సర్క్యులేషన్ ఏదైతే బిజినెస్ చేసేటువంటి రూట్స్ మనుషులు లేకుండా ఆన్లైన్ పద్ధతిలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ పద్ధతిలో కానీ చేసేటువంటి బిజినెస్ అయితే కొంచెం అనుకూలంగా లేవని చెప్పుకోవాలి. ఈ మాసంలోనూ ఏదైనా ఇండిపెండెంట్గా చేసేటువంటి బిజినెస్లు కానీ, షాప్స్ కానీ, ఏదైనా మార్కెటింగ్ ఇండిపెండెంట్గా చేసుకునేటువంటి బిజినెస్లు అయితే బాగున్నాయండి. అందులోనూ జాబ్ పరంగా, ఈ జాబ్ పరంగా చూసుకున్నట్టయితే పెద్ద గొప్పగా అయితే మేషరాశిలో నాకైతే ఏం కనిపించట్లేదు ఈ మాసంలోనూ. కొంతమేర ఈ మాసంలో కొత్త రకమైనటువంటి జాబ్స్ ప్రయత్నం చేయకుండా ఉన్న జాబ్స్ కనుక చేసుకునే ప్రయత్నం అయితే బాగుంటుందండి మేషరాశి వాళ్ళకి. ఈ టోటల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళకి జాబ్ పరంగా కావచ్చండి, గ్రోతింగ్ పరంగా కావచ్చండి, ఏదైతే పోయిన మాసాలకి ఉన్నదో అదే రకంగా కంటిన్యూషన్ అవుతుందండి. కొత్తగా ఏది క్రియేట్ చేసే పని అయితే పెట్టుకోవద్దు మేషరాశి వాళ్ళు. అందులోనూ కొత్తగా చేయాల్సినటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమేర పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయాలి అనే ఆలోచన కూడా కొంతమేర పొడిగించుకుంటే మంచిది అని సూచిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రమే ఈ మాసంలో చూడండి. పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, ఉన్న స్థానంలో కానివ్వండి, చదువుకు సంబంధించింది అయితే మాత్రము అన్ని రకాల బాగుంటుందండి. ఇంతకుముందు కాలేజీలు ఏమన్నా పాత ఎగ్జామ్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా మార్కులు తగ్గి రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తే రాసేటువంటి అదృష్టం అయితే ఉంటుందండి, బాగుంటుంది వాళ్ళకి. ముఖ్యంగా చెప్పాలంటే మేధాశక్తి, వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి మతిమరుపు కానివ్వండి, టెన్షన్స్ కానివ్వండి తగ్గేసి మేధాశక్తి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మాసంలోనూ. అందుకని చెప్పి చదువుకు సంబంధించిన దాని మీద ప్రయత్నం ఎక్కువగా చేసుకుంటే చాలా మంచిదండి. అందులోనూ హెల్త్కి సంబంధించి అయితే ఈ మాసంలో వీళ్ళకైతే కొంచెం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. అది మీరు ఎక్కువ టెన్షన్ పడే అవసరం లేదు. దానికి సరిపడా రెమెడీస్ అయితే నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే మేషరాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళి చూయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ టెన్షన్ అయితే పడే అవసరం అయితే లేదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ హెల్త్ రీత్యా ఉంటే కూడా అవి కొంతవరకు కూడా కొనసాగేలానే కనిపిస్తుంది అనమాట. ఇది మేషరాశి వాళ్ళ ప్రత్యేకత. గురుగారు, అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి? మేషరాశి వాళ్ళకి వైవాహిక జీవితం అనేది కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఇందులో మేషరాశి లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే కొంచెం టెన్షన్స్ పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఇద్దరి మధ్యన ఎడబాటు కావచ్చు, ఇద్దరి మధ్యన కోట్లాట కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, కొంతమేర లేడీస్కి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా లేడీస్ టెన్షన్ పడకుండా, ఎక్కువగా ఆ గొడవల్లో తలదొచ్చకుండా ఉండేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకునే పని అయితే కనుక పెద్ద
పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదండి. జెంట్స్ కూడా ఆలోచించుకొని గొడవలు పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇందులో ఏంటంటే ఎక్కువగా మనం మాట్లాడకూడదు. అంటే ఒక 10 మాటలు మాట్లాడేది ఒక మాటలో మాట్లాడేసి గొడవని తెగొట్టుకుంటే కనుక ఈ వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుందండి. ఇది విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? విదేశీ ప్రయత్నాలు అయితే ఉన్నాయండి. విదేశీ ప్రయత్నాలు వీళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేసుకుని ఆగిపోయినటువంటి విదేశీయానం ప్రయత్నాన్ని కూడా ఈ మేషరాశి వారు ఈ మాసంలో, కార్తీక మాసంలో, నవంబర్ మాసంలో చేసుకోవచ్చు అండి. విదేశాలకు చదువు గురించి వెళ్ళే స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎంఎస్ కావచ్చు, ఇంకేమైనా ఫర్దర్గా కోర్సెస్ కోసం, జాబ్ పరంగా కాకుండా ఫర్దర్ కోర్సెస్ చదువుకునే దానికోసం అయితే మాత్రము ఇప్పుడు డాక్టరేట్ చేయవచ్చు, డాక్టర్ కావచ్చు, తర్వాత ఇంజనీర్ కావచ్చు, ఎంఎస్ కానీ, బిఏ, తర్వాత ఎంబీఏ కానివ్వండి, ఇలాంటి ఎడ్యుకేషన్ పరంగా సంబంధించి ఏమైనా ఉంటే కనుక విదేశాలకి మీరు ప్రయత్నం చేయండి. చాలా మంచిగా ఫలితం అయితే వస్తుందన్నమాట. కాకపోతే జాబ్ పరంగా అయితే మాత్రము ఏం చేయకండి. అలాగే కోర్టు వ్యవహారాలు, భూ కబ్జాలకు గురైన వారు ఉంటారు. అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఆశించవచ్చా? ఈ కోర్టు వ్యవహారాలు అంటే ఓన్లీ భూమికి సంబంధించింది అయితే, నేలకి సంబంధించింది పంట భూములు కావచ్చు, లేకపోతే ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి అయితే కోర్టులో మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి. మీకెళ్ళి పాజిటివ్గా ఉంటుంది. అందులోని వేరే వేరే విషయాలు, మ్యాచెస్ కానివ్వండి, లేకపోతే ఫర్దర్గా సివిల్ కానివ్వండి, లేకపోతే విడాకుల విషయాలు కానివ్వండి, ఇలాంటివి అయితే మీకు అనుకూలంగా అయితే ఇంకా కనిపించట్లేదు మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో. కాకపోతే మీకు భూమికి సంబంధించిన విభేదాలు ఏమైనా ఉంటే కనుక మనకి ఈ మాసంలో మీకు కోర్టు నుంచి మంచి ఫలితం అయితే వస్తుంది. గురుగారు, ఈ మాసంలో ప్రత్యేకంగా రైతులకు ఎలా ఉండబోతుంది? రైతులకి అయితే కొంతమేర నష్టమే అనుకోవచ్చండి. ఈ మాసంలోనూ భూమికి సంబంధించిన లాభాలు వస్తాయి, కానీ పంట విషయంలో అయితే కొంచెం వరకు ఈ మాసంలో అనుకూలంగా అయితే ఇంక కనిపించట్లేదు. పెద్దగా ఎక్కువ పెట్టుబడి పెట్టే పంటలు కాకుండా ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇలాంటి పంటలు అయితే పెద్ద నష్టం అయితే కనిపించట్లేదు. నిమ్మ ఒకటైతే బాగుంటుందండి. నిమ్మ, జామ, మామిడి ఇలాంటివి అయితే బాగుంటాయి, కానీ వేరే పత్తి కానీ ఇలాంటి పంటలు అయితే పెద్ద అనుకూలంగా అయితే ఏమి లేవండి. ఇందులోనూ చూసుకుంటే ఆకుకూరలు వేసుకుంటే బాగా ఫలితం అయితే ఉంటుందండి. పసుపు, ఆకుకూరలు ఇలాంటివి అయితే మంచి ఫలితాలు ఇస్తాయని నాకు సూచిస్తుంది అనమాట. దాని ప్రకారంగా నేను ఉంటున్నా. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి మేషరాశి వాళ్ళకి ఏంటంటే 2-3 రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఉన్నది మేషరాశి వాళ్ళకి ఏదైతే పోయిన మాసాలు ఉన్నదో అదే రకంగా ఉంటుంది, కానీ కొత్త రకంగా ఏది క్రియేటివిటీగా ఉండదు. కాబట్టి అదే మనకి కొంచెం మంచిగా జరగడానికి 2-3 రకాల ప్రెడిక్షన్స్ అయితే మేషరాశి వాళ్ళకి ఇద్దాం అనుకుంటా ఉన్నాను. అంటే కొంతమేర ఉపశయనం అయ్యేసి అందరూ కూడా కొంచెం ముందుకు వెళ్ళి బాగుండడానికి మనము ప్రెడిక్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఈ అప్పుల బాధ నుంచి ఉపశమనం ఏమైనా కలిగే అవకాశం కనిపిస్తుందా ఈ మాసంలో? మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా అయితే కొంతమేర బెటర్ అని చెప్పుకోవచ్చు, కానీ అప్పులు అయితే ఇచ్చే ప్రయత్నం చేయొద్దండి. మనం ఇచ్చినటువంటి అప్పులు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ మాసంలో కనిపించట్లేదండి. కాకపోతే పోయిన మాసం కన్నా ఈ మాసం చూసుకుంటే ఏంటంటే కొంతమేర ఒక అడుగు ముందుకు వేసామని అనుకోవచ్చు. అప్పులు మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ముందుకు వస్తారు, కానీ ఈ మాసంలో డబ్బులు ఇచ్చేలాగైతే ఏం కనిపించట్లేదు. మీరు కూడా డబ్బులు ఎవరికైతే ఇవ్వద్దండి ఈ మాసంలో. ఆర్థిక సంబంధించి ఫైనాన్షియల్ బిజినెస్లు అయితే ఎలా చేయొద్దు అన్నానో అదేవిధంగా డబ్బులు ఎదుటి వాళ్ళకైతే కూడా మీరు ఇవ్వద్దండి, ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దు. గురుగారు, అలాగే ఈ మాసంలో మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మేషరాశి వాళ్ళు కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే అమ్మవార్లకి నైవేద్యం పెట్టుకొని అమ్మవార్లకి పూజ చేసుకుంటే మంచిదండి. అందులోనూ ఇప్పుడు ఈ మాసంలో కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చాలా గొప్ప విషయం అండి. శివుని ఆలయంలో కావచ్చు, విష్ణు ఆలయాల్లో కావచ్చు, దీపారాధన చెరువులు కాలువలు కావచ్చు, లేకపోతేనో అక్కడ ఉన్నటువంటి నదులు కావచ్చు, అన్నిట్లోనూ 11 రోజులు మినిమం ఈ కార్తీక మాసంలో 11 రోజులు కనుక నిత్యం దీపారాధన చేస్తే కనుక చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి మేషరాశి వాళ్ళకి. అందులోనూ ఒకటి ఏంటంటే అమ్మవారికి పూజిస్తే కూడా చాలా మంచిది. గౌరీమాతకు కానివ్వండి, పార్వతీదేవికి కానివ్వండి, అందులోనూ దుర్గామాతకు కానివ్వండి, కనుక ఈ మాసంలో పూజించి కుంకుమార్చన చేసుకునే పని అయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే కుంకుమార్చన చేయించుకోండి, చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఈ మాసంలో చేయించుకోవడం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, ఆ పనులు అవ్వాలనుకున్న వాళ్ళు పనులు కానివ్వండి, కొంతమేర విజ్ఞానం లేకుండా అనేది ముందుకు అడిగేయడానికి ఇవి రెమెడీలు చేసుకుంటే మంచిదండి. అలానే మనము గత నెల నుంచి చూసుకుంటా ఉంటే మనము న్యూమరాలజీ ప్రకారంగా కూడా కొన్ని వేదాల నుంచి తీసుకొని నెంబర్స్ ప్రకారం కూడా ఇస్తా ఉన్నాం మనం ప్రెడిక్షన్స్. అందులోనూ కార్తీక మాసంలో వచ్చేసేపటికి మేషరాశి వాళ్ళకి నెంబర్స్ పరంగా ఏంటంటే 664478 664478 ఈ నెంబర్ కనుక ప్రతి నిత్యము 333
అంటే 333 సార్లు కనుక ప్రతిరోజు కూడా మనం పఠించగలిగితే కనుక నేను పైన చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఏమైనా మీరు చేయలేనప్పుడు ఈ నెంబర్ కూడా ప్రతినిత్యం ఈ నెలంతా కూడా మీరు చేసుకోవచ్చండి. ఇది 333 సార్లు చదవచ్చండి. ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, లేకపోతే వాస్తుపరంగా ఏదైనా లోపాలు ఉన్నా కూడా ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ నెంబర్ని 333 సార్లు చదివేసి ఆ వాటర్లో 11 సార్లు ఊదుకొని ఇంటిల్లు పాది చల్లుకోవచ్చండి. పిల్లలైనా పెద్దలైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, చదువు పరంగా కావచ్చు, వేరే ఏదైనా లోపాలున్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా ఈ మాసం మొత్తం కూడా ఈ నెంబర్ చదువుకొని ఈ వాటర్ని సేవిస్తే కూడా, తీర్థంలా సేవిస్తే కూడా వీళ్ళకి మంచి అదృష్టం అనేది ఉంటుంది. ప్రత్యేకించి నరదిష్టి అనేది కూడా తొలగిపోతుంది ఏ రోజుకి ఆ రోజులు. కానీ ఈ ఒక రెమెడీ చేస్తే కూడా ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఇది మేషరాశి వాళ్ళ గురించి కార్తీక మాసంలో. నవంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.